భారతదేశపు దృష్టికి ఒక కీలకమైన అంశం వచ్చింది. చైనా, టర్కీ పాకిస్తాన్‌కి పెద్ద ఎత్తున విమానాలు పంపిస్తున్నాయి. యుద్ధ సమయంలో వాడేటటువంటి రవాణా విమానాలు. గత 60 గంటలలో పెద్ద ఎత్తున జరిగినాయి. చైనీస్ వార్ ప్లేన్స్ ఏదైతే సరుకు రవాణాకి సంబంధించినటువంటి వార్ ప్లేన్స్, టర్కీకి సంబంధించినటువంటి ఈ సరుకు రవాణా ప్లేన్స్ వచ్చినాయి. డ్రోన్స్ పెద్ద ఎత్తున టర్కీ పాకిస్తాన్‌కి పంపించింది అన్నటువంటి విషయం ప్రస్తుతం చర్చకొస్తోంది. ఏదైతే ఈ పరిణామాలు ఓ పక్కన బ్రిక్స్ మీటింగ్ జరుగుతూ ఉండగా, మరోవైపున షాంఘై కోఆపరేటివ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతుండగా పాకిస్తాన్కి వస్తున్నటువంటి ఇవి సంథింగ్ అనుమానాలకి తావిస్తున్నాయి. ఇందులో ఎస్పెషల్లీ అన్యూజువల్ సర్జ్ అంటే చైనీస్ టర్కిష్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్టివిటీ పాకిస్తాన్కి గత 60 గంటల్లో పలు దఫాలు జరిగినాయి. చైనీస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటప్పటికి నూర్ఖాన్ బేస్ దగ్గర, రావల్పిండి దగ్గర, మస్రూర్ దగ్గరికి, అట్లాగే కరాచీకి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసుల దగ్గర దిగినాయి. అట్లాగే టర్కిష్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటప్పటికి భారీ సామాన్లతో, భారీ కన్సైన్మెంట్, లార్జ్ కన్సైన్మెంట్స్, డ్రోన్స్తో, మిలిటరీ ఎక్విప్మెంట్తో వివిధ బేసుల దగ్గర దిగినాయి అన్నటువంటిది ఈ ఫ్లైట్కి సంబంధించిన రాడార్లని బేస్ చేసుకుని కూడా చెప్తున్నటువంటి మనోజ్ గుప్తా విశ్లేషణ.